హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మేము కొల్లాపూర్కి కొంచెం వర్క్ పైన అయితే వచ్చేసినాము. వచ్చిన తర్వాత వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా మనము సోమశిల్లకి వెళ్దామని అయితే ఫిక్స్ అయినాము. అండ్ ప్రజెంట్ సోమశిల్ల రోడ్లో అయితే ఉన్నాము. అండ్ నేను మా బ్రదరే వచ్చామన్నమాట వర్క్ పైన. లాస్ట్ మూమెంట్ ప్లాన్ అనమాట. ఇంకా ఇంత దూరం వెళ్తున్నా మీకు కూడా వ్లాగ్ చేసినట్లుంటుంది, చూపించినట్లుంటుంది అని చెప్పేసి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. ప్రజెంట్ ఆపోజిట్లో రోడ్ చూడండి, సూపర్ బ్యూటిఫుల్గా ఉంది. నల్లమల ఫారెస్ట్లో అయితే వెళ్తున్నాము. అండ్ అంటే ఎడ్జ్ రేంజ్ అనమాట, ఫారెస్ట్ రేంజ్లో అయితే వెళ్తున్నాము. ఈ రోడ్ ఇంకా డెవలప్ కూడా చేస్తున్నారు. ప్రజెంట్ కల్వకుర్తి మీద నుంచి నందికొట్కూరు, నంద్యాల వరకు అయితే డెవలప్ చేస్తున్నారు. ఈ రోడ్ కానీ కంప్లీట్ అయితే మన తిరుపతికి వెళ్ళాలంటే 100 కిలోమీటర్స్ అయితే మైనస్ అవుతుంది. ఇది ఎప్పుడైతుంది అనేది తెలియదు, కానీ వర్క్ అయితే చాలా ఫాస్ట్గా నడుస్తుంది. నేషనల్ హైవే కిందికి అయితే ఇది కన్వర్ట్ అయిందనమాట. అండ్ ప్రజెంట్ ఈ సోమశిల్ల దగ్గర ఉన్న కృష్ణానది మీద అయితే ఒక సస్పెన్షన్ బ్రిడ్జ్ అయితే ప్లాన్ చేస్తున్నారు విత్ గ్లాస్ బ్రిడ్జ్. నాకు తెలిసి 2 yearsలో అది కంప్లీట్ అవుతుంది. మనకు ఇది ఇంకో ఆల్టర్నేట్ రూట్ అయితే మన మహానంది, అహోబిలం, కడప వెళ్ళాలంటే ఆల్టర్నేట్ రూట్ అయితే ఉంటుంది అనమాట. కడప మనం మామూలుగా కర్నూలు నుంచి వెళ్తే 400 కిలోమీటర్స్ అవుతుంది కదా, ఇటు నుంచి వెళ్తే జస్ట్ 300 కిలోమీటర్స్లో అయితే కవర్ చేయొచ్చు. అండ్ ఈ ప్రెజెంట్ వెళ్దాం పదండి టువర్డ్స్ సోమశిల్ల. ఫస్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇప్పుడు మనం టైగర్ రిజర్వ్ సైడ్ అయితే వెళ్తున్నాము. అండ్ ఇది మొత్తం గవర్నమెంట్ అండర్ కంట్రోల్లో ఉండే ఏరియా అనమాట. కొన్ని వానలు పడినాయి కాబట్టి కొంచెం గ్రీనరీ కనిపిస్తుంది, లేకుంటే కొంచెం డ్రైగానే ఉంటుంది ఈ ఏరియా. మోస్ట్లీ కొంచెం ఎక్కువ వానలు పడినప్పుడు వాటర్ కూడా ఎక్కువ ఉంటాయి, మంచిగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే సోమశిల్ల నుంచి టువర్డ్స్ శ్రీశైలంకి ఒక బోట్ రూట్ అయితే ఉంది. అది ఆపేసిర్రా ఇంకా నడుస్తుందా అనేది అయితే తెలియదు. అండ్ చూద్దాం, అక్కడికి వెళ్ళి కనుక్కొని మీకు కూడా చెప్తాం. వాటర్ లెవెల్స్ అయితే తక్కువ ఉన్నాయి. అండ్ వెహికల్స్ అన్నీ అక్కడ వరకు వెళ్ళినాయి, ఎట్లా వెళ్ళాయి అనేది తెలియదు. వెళ్దాం ఎట్లా అనేది. ఆ కొండ అవతల అది ఊరు ఉంటుంది, నందికొట్కూరు, కర్నూలు డిస్టిక్. ఇది మొత్తం మనం ఉన్నది మహబూబ్నగర్ డిస్టిక్. ఇటు ఉంది దారి ఆఫ్ రోడింగ్ స్టార్ట్. కింద ఏమన్నా తగలకుండా ఉంటే చాలు, ఎక్కడికైనా వెళ్తున్నా బండి. రివర్ దగ్గరికి, ఇప్పుడు రివర్ మీ లోపల నుంచి డ్రైవ్ చేస్తున్నాం. మామూలుగా అయితే ఇది మొత్తం మునిగిపోతుంది, పై వరకు వస్తాయి నీళ్ళు. అది చూస్తున్నా, ఆ లెవెల్, ఆ చెట్ల లెవెల్ వరకు ఉంటుంది పైన. రివర్ వాటరే లేవు, వాటర్ కోసం ఇంత దూరం వచ్చినాం మనం. రివర్ది చల్లగాలి, వేడి గాలి రెండు వస్తున్నాయి, హ్యూమిడిటీ లాగా. ఎక్కడుంది రివర్? అది ఊరు కాదు, అది వీళ్ళు లోకల్స్ చేపలు ఉండే ప్లేసెస్. అది మొత్తం ఐలాండ్సే. అంటే ఇక్కడ వాటర్ వచ్చేస్తే ఇంకా మొత్తం బంద్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ పార్క్ చేసి ఏదైనా పెట్టిపోదాం బండి. కార్ పార్క్ చేసేసి లొకేషన్ అయితే చూస్తున్నాము. మామూలుగా హరిత రిసార్ట్స్ గవర్నమెంట్ అక్కడ ఉంటాయి అన్నమాట, మీకు కనిపిస్తున్నట్లున్నాయి. ఒకవేళ వాటర్ ఫుల్ ఆగితే దాని కింద ఉంటాయి వాటరు. అండ్ చుట్టుపక్కల కొండలు ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి ఒక 20 minutes పడవలో ప్రయాణం చేస్తే మనమైతే రాయలసీమలో ఎంటర్ అవుతాము. కానీ ట్రావెల్ చేసి అంత నీళ్ళు అయితే లేవు. ఒకవేళ ట్రావెల్ చేసినా మళ్ళీ దిగి ఇలాంటి ప్లేస్లో నడవాలన్నమాట, నందికొట్కూరు ఆ ఊరికి వెళ్ళాలంటే. ప్రజెంట్ అయితే కొంతమంది ట్రావెల్ చేస్తున్నారు. ఒకవేళ సంగమేశ్వరం టెంపుల్కి ఆప్షన్ ఉంటే ఇప్పుడు వెళ్తాం. అండ్ ప్రజెంట్ మేము ఇక్కడికి వచ్చేలోపు ఒక పడవ అయితే వెళ్ళిపోయింది, ఇంకో పడవ కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ ప్రజెంట్ 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారంట. ఈ మూల నుంచి సంగమేశ్వరం చూపించుకొని మళ్ళీ రావడానికి మళ్ళీ 100, పర్ హెడ్ 200 రూపీస్ అయితే అవుతుంది. అండ్ ఇంకెళ్ళి చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక పడవ ఉంది కదా, పెద్ద పడవ, అదే శ్రీశైలం వెళ్ళే పడవ. ఒకవేళ అంటే అది ఆన్లైన్లో ఉంటుంది అనమాట, ఎంతమంది ఓకే అయితే అంతమంది తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. కొంచెం పెద్దగా ఉంది అది. అండ్ నా ఫోన్ అయితే వేడవుతుంది, ఇప్పుడు వేడయ్యే వరకు క్లారిటీ దొబ్బుతుంది.
దీంట్లో పోవాలి. మినిమం 15 మెంబర్స్ అయ్యే వరకు స్టార్ట్ అవ్వదంట వెహికల్, సారీ బోట్. దారిపై ఎంత ఆటో అమ్మా. అక్కడ ఉంది టెంపుల్. వాటర్ లెవెల్ తక్కువ ఉండి ఇక్కడ చెత్త ఎక్కువ ఉందని చెప్పేసి ఇంత దూరం ఆపుతున్నాడు అనమాట. చూద్దాం పదండి. కర్నూలు సైడ్ యాక్చువల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఈ టెంపుల్ వచ్చేసి 6 months వాటర్ ఫుల్ పడతాయి కదా, డ్యామ్ వాటర్ బ్యాక్ వాటర్లో మొత్తం మునిగిపోయి ఉంటుంది. అండ్ 6 months ఇట్లా ఓపెన్గా ఉంటుంది. ఇది మొత్తం మునిగిపోతుంది అనమాట. ఆ హైట్ వరకు వస్తాయి వాటర్. నార్మల్ టైంలో కానీ ఇక్కడ టెంపుల్కి వస్తే మాత్రం మొత్తం మునిగి ఉంటుంది కదా, వాటర్లోనే ప్రదక్షిణ చేసి రిటర్న్ తీసుకెళ్తారు అనమాట. మన విగ్రహాలు వచ్చేసి లింగాలు వచ్చేసి పాండవులు అయితే పెట్టారు. ఫస్ట్ దేవుడిని మొక్కుకొని స్టార్ట్ అయిపోదాం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ప్రజెంట్ దర్శనం అయితే మంచిగా అయ్యింది. మా అన్న అయితే ధ్యానంలో కూర్చున్నాడు. రాగానే మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. అవి చూడండి, ఎండకి ఇదైపోతుంది. ఇలా ఉన్న టెంపుల్ని మొత్తం ఇలా పర్ఫెక్ట్గా చేసిరు అనమాట. ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. బ్రహ్మచే ప్రశ్నించబడిన శివలింగ ప్రదేశం అంట ఇక్కడ. ఈ మొత్తము స్థితిలమైనవి ఇవన్నీ మొత్తం మళ్ళీ రీసెట్ చేస్తున్నారు. ఇది ఒక్కొక్క పాండవుల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క లింగాన్ని ప్రతిష్ఠించింది గోపురాలు ఇవి. ఈ టెంపుల్ చూసారా, ఇది మొత్తం వాటర్ ఉంటాయి కాబట్టి అక్కడ ఘాట్ కట్టిరు చూడండి. ఆ ఘాట్లో రైట్ సైడ్ది షెడ్ ఉంది కదా, ఈ షెడ్లో అన్నదానం ఉంటుందంట. ఉంటుందో లేదో తెలియదు. టెంపుల్ నుంచి ఇక్కడ వరకు ట్రెక్కింగ్ చేసుకుంటూ అయితే వచ్చేసినాము. ఇక్కడ రోడ్ స్టార్ట్ అనమాట టువర్డ్స్ ఆంధ్రప్రదేశ్ కర్నూలు డిస్టిక్ సైడ్. ఇటే ఆంధ్రప్రదేశ్ సైడ్ రోడ్ ఇటు ఎండ్, అండ్ తెలంగాణ సైడ్ ఏమో ఎండింగ్ సైడ్ మనం కారు పెట్టినాము. అన్నదానం చేసి తిని మళ్ళీ వెళ్ళిపోదాం. పడవ దగ్గరికి వెళ్ళి పడవ ఎక్కి అటు వెళ్ళిపోదాం. ఎండ మామూలుగా లేదు, భారీగా ఉంది. ఇది వచ్చేసి సిద్ధేశ్వరము, అది సంగమేశ్వరము. ఆ 2 కొండల వెనుక అంటే ఈ రైట్ సైడ్లో ఉంటుంది. ఆ 2 కొండల వెనుక సోమశిల. కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. ఫైనల్లీ మన బ్యాక్ టు మన కార్ దగ్గరికి అయితే వచ్చేసినాము. అండ్ ఇప్పటికైతే లెట్స్ గో టు బ్యాక్ టు హైదరాబాద్. సంగమేశ్వర టెంపుల్ నుంచి సోమేశ్వర టెంపుల్, ఇది తెలంగాణలో ఉండే టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ ఎనీ టైం ఓపెన్ అయి ఉంటుంది. ఈ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఈ టెంపుల్ కూడా మన జ్యోతిర్లింగాల్లో ఒక లింగం అనమాట. సోమేశ్వర టెంపుల్. అండ్ ప్రజెంట్ అయితే దేవుని చూపియదు కాబట్టి ఇక్కడ నుంచే డైవర్షన్.
సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అనిల్ మోటో బ్లాగ్స్. అరే కనిపిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది. డన్.